హలో గైస్, నేను మీ గణేష్ యాదవ్. ఈరోజు మనం ఈ వీడియోలో లిక్విడ్ పొటాష్ గురించి తెలుసుకుందాం. అంటే జనరల్గా మనకి ఏంటంటే 1919 కానీ 1261 కానీ 13045 కానీ లేదా 0050 కానీ కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ జనరల్గా మనం రైతు ఏంటంటే ఫర్టిగేషన్ అంటే అవి మనకు పౌడర్ రూపంలో గ్రాండ్ రూపంలో ఉండి నీళ్ళలో కలుపుకొని మనము త్రూ డ్రిప్ ధరిస్తాం. అవన్నీ జనరల్గా మనము ఫర్టిగేషన్కు వాడే ఫర్టిలైజర్స్. అవి ఏంటంటే పౌడర్ రూపం గ్రాండ్ రూపంలోనే జరుగుతాయి. కాకపోతే ఈ వీడియోలో మనం ఏంటంటే లిక్విడ్ పొటాష్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా మన మార్కెట్లో చాలా రకాలైన కంపెనీలు లిక్విడ్ పొటాష్ ఉన్నాయి, కానీ దాంట్లో ఏంటంటే పనితనము అంత పెద్దగా కొన్ని క్వాలిటీ మెయింటైన్ చేయకుంటుంది. కాకపోతే ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పే లిక్విడ్ పొటాష్ ఏంటంటే మన సృష్టి కంపెనీ వారి యొక్క కేటీఎస్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు చూడొచ్చు, మనకు సృష్టి కంపెనీ యొక్క కేటీఎస్ ఏంటంటే పొటాషియం థయోసల్ఫేట్. ఇందులో ఏంటంటే మనకు ఈ రెండు మూలకాలు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కేటీఎస్లో మనకు రెండు పోషకాలు అనేది మొక్కకు లభ్యత అనేది కాదు. ఇవి ఈ రెండు ఇట్లా ఏంటంటే లిక్విడ్ రూపంలో లభ్యమయ్యే పోషకాలు. పొటాషియం థయోసల్ఫేట్లో పొటాషియం అనేది మనకు 25% ఉండడము, అదేవిధంగా సల్ఫర్ అనేది 17% ఉండడం అనేది మనకు ఈ రెండు పోషకాలు అనేవి ఈ పొటాషియం థయోసల్ఫేట్లో మొక్కకు ఇది ఇచ్చినప్పుడు లభ్యం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. జనరల్గా మనము ఈ పొటాష్ అనేది ఇప్పుడు వాడుతూ ఉంటాం. జనరల్గా మనం పొటాషియం ఏంటంటే స్టార్టింగ్ నుంచి వాడుతూ ఉంటాము. కాకపోతే ఏంటంటే పూత మరియు కాత దశకు వచ్చినాక అంటే కాయ దశకు వచ్చినప్పుడు ఏంటంటే ఈ పొటాష్ యొక్క ఆవశ్యకత అంటే పొటాష్ యొక్క అవసరం అనేది మొక్కకు చాలా అధికంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి టైంలో ఏంటంటే మనం ఈ 0050 కానీ 13045 వంటి పోషకాలు ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే అవి మనం డిఫరెంట్ పోషకాల్లో కలిపి ఇచ్చినప్పుడు ఏంటంటే అవి ఇట్లా మిక్స్ అయ్యి ఏంటంటే దాని యొక్క అప్టేకింగ్ అనేది అంత ఈజీగా ఉండకపోవడం అనేది మనము గమనిస్తూ ఉంటాము. అప్పుడు ఏంటంటే మొక్క ప్రాపర్గా పొటాష్ తీసుకోకపోతే ఏంటంటే నీ కాయ సైజు పెరగకపోవడము, అదేవిధంగా కాయ బలంగా రాకపోవడము, నాణ్యత లోపించడం వంటి సమస్యలని మనం జనరల్గా గమనిస్తూ ఉంటాము. అటువంటి సమస్యల నుంచి మనము అధిగమించాలంటే ఈ లిక్విడ్ పొటాష్ అనేది మనకు కొద్ది వరకు కాదు, ఆల్రెడీ చాలా మంది రైతులకు రికమెండ్ చేసిన చాలా అధికంగా ఈ కేటీఎస్ అనేది ఉపయోగపడమని జరుగుతూ ఉంటుంది. మనకు పూత మరియు కాత దశలో ఈ కేటీఎస్ కనుక ఇచ్చుకున్నట్టయితే మనకు కాయ దశలో ఉన్నప్పుడు ఏంటంటే కాయ యొక్క క్వాలిటీ బాగా రావడము, అదేవిధంగా ఈల్డింగ్ పెరగడము, నాణ్యత మంచిగా ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాము. పూత దశ నుంచి కాయ దశలో ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ పొటాష్ ఈజీగా మొక్కని తీసుకోగలిగి దాని యొక్క అంటే మనము ఈ ఆకులు కాయలు చూస్తూ ఉంటాం కదా, దాంట్లో యొక్క కణాలు ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే మామూలు ఇప్పుడు కాయ దశనప్పుడు కణాల ఉత్పత్తి ఉన్నప్పుడు ఏంటంటే కాయ సైజు పెరగడానికి అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రోటీన్ సెల్స్ అంటే ప్రోటీన్ ఉత్పత్తి ఏంటంటే ఈ ప్రోటీన్ ఉత్పత్తి ఉన్నప్పుడు ఏంటంటే మొక్క యొక్క రెసిస్టెంట్ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి ఇట్లా పెరిగి రకరకాల డిసీజ్ నుంచి కానీ లేకుంటే ఈ రసం పీల్చే పురుగుల నుంచి కొద్ది వరకు మనము ఈ బిడత తగ్గించుకునే ఆస్కారం ఇట్లా ఈ కేటీఎస్ వాడినప్పుడు ఏంటంటే మనం మంచి రిజల్ట్ చూసే ఆస్కారం అనేది చాలా అధికంగా ఉంటుంది. సరే సార్, ఎప్పుడు వాడుకోవాలి? ఇప్పుడు మామూలుగా మనం జనరల్గా 13045 కానీ ఎప్పుడు వాడుతూ ఉంటాము? పూత దశ మరియు కాత దశ వచ్చినప్పుడు ఎక్కించుకుంటూ ఉంటాం. ఎందుకు? పొటాష్ ఆవశ్యకత అనేది పూత మరియు కాత దశ వచ్చినప్పుడు చాలా అధికంగా కావాలి. ఇప్పుడు జనరల్గా ఇట్లా మనము ఇన్షియల్ నుంచి ఇస్తూ ఉంటాము, కాబట్టి ఈ టైంకి వచ్చేసరికి ఏంటంటే కొంచెము అధికంగా అనేది మనం ఇస్తూ ఉంటాము. అందు గురించనే ఎప్పుడైతే మనము ఈ ఫ్లవరింగ్ నుంచి ఫ్రూటింగ్ దశ ఉన్నప్పుడు ఏంటంటే ఈ కేటీఎస్ని ఏంటంటే త్రూ డ్రిప్ ద్వారా కానీ ఫోలియర్ ద్వారా కానీ ఎక్కించుకున్నట్టయితే మనం మంచి లాభదాయకంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సరే సార్, ఎక్కించుకోవాలి, అసలు ఎంత మూత ఎక్కించుకోవాలి? సరేనా, ఇది కనుక మనం చూసుకున్నట్టయితే 1 ఎకరాకు వచ్చేసి మనకు ఈ కాత దశకు వచ్చినప్పుడు ఏంటంటే 4 నుంచి 5 లీటర్లు ఎక్కించుకున్నట్టయితే బ్రహ్మాండమైన రిజల్ట్ మనం చూసే ఆస్కారం ఉంటుంది. అంటే కాయ యొక్క షైనింగ్ అంటే దాని ఫర్మ్నెస్ అంటే షైనింగ్, అదేవిధంగా నాణ్యత, ఈ క్వాలిటీ, సైజు పెరగడం అనే ఇటువంటి ఉపయోగాలు మనము ఈ కేటీఎస్ ద్వారా చూసే ఆస్కారం చాలా అధికంగా ఉంటుంది. అందుగురించనే ఈ కేటీఎస్ మన పూత దశ అంటే పూత టు కాయ వచ్చినప్పుడు ఏంటంటే 1 ఎకరాకి ఏంటంటే 2 నుంచి 3 లీటర్లు మనం ఎక్కించుకున్నట్టయితే మంచి రిజల్ట్ వస్తాయి. ఇన్ కేస్ కాయ ఉత్పత్తి ఎక్కువ ఉంది, ఇంకా పొటాష్ ఆవశ్యకత ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా ఏంటంటే దీని రికమెండేషన్ 4 లీటర్లు 1 ఎకరాకు మనం వాడుకున్నట్టయితే మనకు ఈ 13045 మనకి ఈ 13045 వాడిన దానికి దీని వాడిన దానికి చాలా డిఫరెన్స్ అనేది ఉన్నది. రీసెంట్గా మనం ఒక రైతుని ఇట్లా అడగడం జరిగింది. ఎందుకంటే ఆ రైతు అనేది మనకు ఈ కేటీఎస్ ఏంటంటే మనకు వాటర్ మిలన్లో వాడడం అనేది జరిగింది. అక్కడ రైతు కంప్లీట్గా అతను చెప్పిన డిఫరెన్స్ ఏంటంటే ఈ కేటీఎస్ ఎక్కించుకున్న ఫీల్డ్కి ఏంటంటే మామూలుగా 13045 ఇచ్చేదానికి కొంచెం స్వీట్నెస్ అనేది కొంచెం ఇరిగిందని చెప్పిండు. అదేవిధంగా క్వాలిటీ పరంగా ఇట్లా చాలా బాగుందని ఆ రైతు ద్వారా చెప్పడం అనేది జరిగింది. మీరు ఇట్లా ఎవరైనా రైతులు ఈ వీడియో చూసిన రైతులు కేటీఎస్ ఆల్రెడీ వాడి ఉంటే
ఉంటే ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది మన వేరే రైస్ వాళ్ళకి ఇట్లా ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రోడక్ట్ గురించి మరిన్ని విషయాలు కానీ ఎక్కడ దొరుకుతానే అనే కాంటాక్ట్ కావాలంటే కిందున్న నెంబర్కు సంప్రదించాలి. వారు మరిన్ని వివరాలు ఇట్లా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఈ లిక్విడ్ పొటాష్ KTS యొక్క ఉపయోగాలు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ అయినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వేద సంబంధిత వీడియోలు మీ ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది.